దేవుడు నాకు నమ్మకం గాక చేరువచ్చిన సంఘానికి నా తోటి సేవకులకు ప్రభునామ శుభాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మన ప్రియులు స్వార్థకులు ఒకరైన మాణిక్యం ప్రభాకర్ గారికి ప్రభునామ శుభాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం బట్టి దేవుడు వారి కుటుంబంలో గొప్ప మేలు అనుగ్రహించి వారు ఆశించిన ప్రతిదీ కూడా దేవుడు సఫలపరిచి వారిని ఇంకా అత్యధికంగా అభివృద్ధి పరచును గాక. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి సంఘం తరఫున నా తరఫున కుటుంబం తరఫున సహోదరులు శుభాలు తెలియజేస్తున్నాను. పరిచయం వచ్చి మీ అందరికీ కూడా నా తోటి సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదండి? హల్లెలూయా. హృదయ కూడిక 5వ కార్యక్రమంలో మనం ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క ఆయన యొక్క శ్రమల్ని మనం ఒకసారి స్మరణ తెచ్చుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మన వ్యక్తిగత జీవితాన్ని పెంపొందించుకుంటూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగడానికి దేవుడి తరుణాన్ని అనుగ్రహిస్తున్నాడు. పరదేశంలో ఉంటున్న మనకు ఇది గొప్ప భాగ్యము. ఇటు ధాన్యత కలిగిన వారందరూ కూడా నిజంగా ఆయన యొక్క మహదైశ్వర్యంలో అత్యధిక మేలును పొందుకునే వారంగానే ఉండాలని నేను తలస్తున్నాను. కొన్ని మాటలు మన పరిస్థితి నుంచి మనం ధ్యానం చేద్దాం. పిల్లలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి సరిపోతుంది. ఇక్కడ 2వ భాగంలో అంటున్నాడు పిల్లలు, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి అంటున్నాడు. మనకు బాగా సుపరిచితమైన మాటలు ఇదొకటి పిల్లరా. ఈ మాటను మన మనసులో అలాగే ఉంచుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకొని ఏముందుకన్నా పిల్లరా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొని మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదురింపలేదు అన్న పిల్లరా. ఇక్కడ ముందు చదువుకున్న మాటలో ఒక మంచి మాట ఏంటంటే పిల్లరా, దేవుడు పునరుత్థానం ఇస్తానన్నట. చాలా మంది తన వారిని కోల్పోయినప్పుడు అయ్యా మీరు భక్తి పరులు కదా, అంతేకాదు మీ అందు నాకు కనికరం ఉంది కాబట్టి మళ్ళీ నీ వారిని నేను ఇవ్వాలనుకుంటున్నానంటే, చనిపోయిన మీ వారిని ఇవ్వాలనుకుంటే మాకు వద్దయ్యా అని అన్నారంట. మాకు వద్దయ్యా అన్నారట. ఎందుకయ్యా అంటే మరీ శ్రేష్టమైన పునరుత్థానం మీద వారు ఆశపడ్డారంట. అది అలాగే వస్తూ ఇక్కడ పౌలు గారు ఇంకొక మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి అంటున్నాడు. నిజమే పిల్లరా, ఆ మాట 11వ అధ్యాయం కంటిన్యూ చేసిన చాలా మంది దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆ ఉన్నత రాజ్యం కొరకు, పరలోకం కొరకు, ఆ స్వర్గం కొరకు, దేవునితో నిత్యం ఉండే భాగ్యం కొరకు కష్టాలు నడుచుకున్నారు, వేదన నడుచుకున్నారు, కొరడాలతో కొట్టబడ్డారు, రంపాలతో పోయబడ్డారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అంటారు పౌలు గారు కూడా అతని జీవిత చరిత్రలో. అవన్నీ చెప్తున్నారు. ఇవి ఎందుకు కోర్చుకుంటున్నారంటే ఆ నిత్యత్వం కావాలని చాలా ఆశపడ్డారంట. దాని కొరకు అంతలా బాధపడాలంటే అవును, ప్రభువు కూడా పాపాత్ములు చేసే ప్రతిదాన్ని ఓర్చుకున్నాడు. అంతేకాదంట విసుకక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకుని అంటున్నాడు. అంటే ఆయన ఓర్చుకున్న దాంతో పోలిస్తే వారి శ్రమలు చాలా చిన్నవి అంటున్నాడు పిల్లలు. ఈ మాటలు మనసులో ఉంచుకునే పిల్లలు మూలవాక్యంగా మన మనసులో ఉంచుకొని కొన్ని మాటలు మనం లోతుగా మనం ఆలోచిస్తూ ఉంటే, ఒకనొక సందర్భంలో మనం ఎక్కువగా మాట్లాడుతున్న మాట శిలువ ధ్యానంలో వెళ్ళినప్పుడు కానీ, గుడ్ ఫ్రైడే రోజు మాటల్లో కానీ ప్రభువు పలికిన 7 మాటల్లో ఒక మాటగా 2 దొంగలు పలికిన మాటలు కూడా మనం జ్ఞాపకం తీసుకుంటూ ఉంటాం. అక్కడ 3 సిలువలు ఉన్నాయి, అందులో మధ్యలో ప్రభువు ఉన్నాడు. ఒకవాడు అతనిలో మార్పు వచ్చినట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. ఆయన వెంటనే ప్రభుత్వం అంటే మాట ఏంటంటే, అయ్యా నువ్వు నీ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఆ మాట చదవండి పిల్లలు, లూకా సువార్త అయితే గద్దించి కింది భాగం చదవమా. మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనెను.
అందుకైన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నాను. దొంగ పలికిన మాటలు ఏంటంటే, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు, రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మారు మాట్లాడలేదు. నీ విశ్వాసం ఎలాంటిది, ఇంకా నీ పరిపూర్ణతలకు వచ్చావా, ఇంకా ఎదిగేది ఉంది, నీ ప్రార్థన జీవితం చాలా, ఇంకా ప్రార్థన కూడా నీకు సరిగా రాదు, పాటలు అయితే అస్సలు రావు, ఇంకా అప్పుడప్పుడు సహవాసంకి వస్తూ ఉంటావు అని ఇవేం చూడలేదు. మారు మాట లేదు. అయ్యా నీ రాజ్యంలోకి వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఇప్పుడు ప్రభు ఏమనాలి? ఇదంతా చూస్తాను, నీ గోత్రం ఏంది, ఇంటి దగ్గర నువ్వు ఏ సంఘంకి వెళ్ళేవాడు, ఏ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ మనం ఆలోచించాడు. ఏం ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఆలోచించలేదు? ఇంకా చెప్పాలంటే ఆయన అందరి హృదయరాశి జరిగిన గొప్ప దేవుడు. ఇంకా యోహాను సువార్తలో మనం వింటూ ఉంటాం, మొదటి బిగినింగ్లోనే 2 అధ్యాయాల్లో. గొప్పవాడు, అతనికి సమస్తము విషయమే, తెలియదంటలేదు. అతను అంతరంగ స్వభావి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇంకా భవిష్యత్తు తెలుసు. అతని యొక్క పాత జీవితం, ఆ పాత జీవితమే కాదు, ఆ వర్తమాన స్థితిగతులు కూడా అంతా కూడా తెలుసు. పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు. కాబట్టి ఇమీడియట్గా అతనికి వాగ్దానం ఇచ్చేసాడు. పరదేశం అంటే ఆటోమేటిక్గా రేపటి దిన ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే పరలోకాన్ని ఇట్టే ఇచ్చేసాడు అన్నట్టు, ఇట్టే ఇచ్చేసాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అంటే ఆయన ఒక మాట అనకుండా పరలోకాన్ని ఇచ్చేసాడు కాబట్టి పరలోకం పొందుకోవడం చాలా ఈజీ. అవునా కాదండి? మీకు ఒక మాట, రాత్రి నిద్ర పట్టని మాట చెప్తున్నాను. ఒకవేళ దేవునికి నిజంగా మీరు భక్తి గల జీవితం ఉంటే, ఇతను అన్నాడు అక్కడ ఒక మంచి మాట ఏంటంటే, అదే శిక్షా విధిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను, అదే శిక్షా విధిలో. బహుశా మనం కాదు, మనం బెటర్గా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ఒక మాట ఆలోచించిన పిల్లలు, అతని పాపాలు దోషాలన్నీ కూడా ఏమైపోయాయి? క్షమింపబడ్డాయి. పరలోకాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇప్పుడు నీ పాపము నా పాపము క్షమింపబడ్డానికి రుజువే ఉంది చెప్పండి? ఏ ఆధారం లేదు. మన బ్రతుకాలం అంతా కూడా కింద మీద పడ్డా, తల కిందలో తపస్సు చేసినా మన దోషాలు క్షమింపబడ్డాయని చెప్పుకోవడానికి ఏ ఆధారం లేదు. నిజంగా మన భక్తులం అయితే నిద్ర పట్టది మాట ఆలోచిస్తూ ఉంటే. అతను అన్న మాట చూడు, అతను అన్న మాట పక్కన దొంగతులు అన్న మాట కాదనుకోండి, మనతో అన్న మాట భావించండి పిల్లలు. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నీ శేష జీవితం ఏంటి? నువ్వు పరలోకమే వెళ్తావా? అలా అతను దొంగతో అన్న ప్రభు అన్న మాట ఏంటంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే అంత ఖండితంగా చెప్పడానికి, నువ్వు నేడు పరదేశంలో ఉంటా, నీకు పరలోకం ఇచ్చేస్తున్నాడు పో అని అంటే చాలా ఈజీ అనిపించింది నాకు. ఇంకొక రీతిగా చెప్పాలంటే, అంటే పరలోకం అన్నా, భక్తి జీవితం అన్నా, మన పాపాల దోషాలు కడగబడ్డాలన్నా మన నీతి క్రియలు కాదంట. అందుకనే పశ్చాత్తాపంతో భక్తుడు అన్న మాట ఏంటంటే, మన నీతి క్రియలు అంటే ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డలు ఉన్నాయంట. ఇంకా దాంట్లో తిరిగి ఏం లేదు, ఇక లేదయ్యా అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. అందుకనే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అప్పుడు మంచి మాట అంటాడు పిల్లరా. 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది. ఎవరి వల్ల కలిగింది మరి? ఆ మాట చూడండి పిల్లలు, అద్భుతం అనిపించలేదు? అప్పుడప్పుడు మన వరాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇంకా అద్భుతమైన వరం ఏదైనా ఉందంటే ఆయన మనల్ని రక్షించేది. మీరు ఆలోచించండి పిల్లల, చిన్న పిల్లలు అడిగిన ప్రతీది ఇచ్చేసారు అనుకోండి. తండ్రిగా తల్లిగా మీ కోరిక, మీరు పిల్లల కోరికలు అన్నీ తీర్చాడు అనుకోండి. వాడు బాగుంటాడా పాడైపోతాడా? నిజంగా పాడైపోతాడు పిల్లలు. వాడికి చాక్లెట్లు అంటే బాగా ఇష్టం, రోజు ఒక డజన్ చాక్లెట్ ప్యాకెట్లు ఇస్తూనే ఉన్నాడు అనుకోండి, బాగుంటాడా? లేదు వాడికి సినిమాలు అంటే బాగా ఇష్టం, ప్రతిరోజు మూవీస్ చూపించారు అనుకోండి, ఎలా ఉంటాడు? ఎక్కువ వాడికి తినడమే ఇష్టం అనుకోండి, తినడమే పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం ప్రతి వరాన్ని కోరుకుంటున్నాం అనుకున్నాం, ప్రతిదీ కూడా ప్రార్థన పూర్వకంగా అడుగుతూనే ఉన్నాం, అన్నీ ఇచ్చేసాడు అనుకోండి దేవుడు, ఎలా ఉంటాం? మనం కూడా పాడైపోతాం పిల్లలు, ఇప్పుడు మన ఆశలు ఎలా ఉంటాయంటే అద్దులు ఉండవు. మనిషికి ఇంచుమించు 70,000 నుంచి 90,000 ఆలోచనలు ప్రతిరోజు పుడతాయంట ఈ 1100 గ్రాములు ఉన్న బ్రెయిన్లో. అలాంటి ఆలోచన పుట్టే దాంట్లో కొన్ని ఆత్మానుసారము, ఇది నేను అడగొద్దని కూడా ఆలోచించకుండా ప్రతిదీ మనం అడిగేస్తాం పిల్లలు. ఈ రోజు మనకి ఇది ఇచ్చాడు అనుకోండి, ఈ యుద్ధం నుంచి కాపాడంటాం, కోవిడ్ నుంచి కాపాడంటాం, ఇది అయిన తర్వాత మళ్ళీ రాదంటారు ఉపద్రవం, మళ్ళీ వస్తుంది, మనం మళ్ళీ ప్రార్థన చేస్తాం పిల్లలు. అలా ప్రతిదీ కూడా అడుగుతూ ఉంటే ఇక నీకు శ్రమ అనేది తెలియనప్పుడు దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతావు? ఎగ్జామే లేదనుకోండి, ప్రతిసారి ఇలాగే అందరినీ పాస్ చేస్తున్నాను అనుకోండి, ఏముంటుందండి దాంట్లో? వాల్యూ ఏమైనా ఉంటుందా? ఏముండదు. లేదని ఇది మంచిది అన్నారు అనుకోండి, మీరు ఎలా ఉంటుంది? రేపటి దిన నాకు బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళినా లేదంటే కాంపిటీషన్లో వెళ్ళినా కానీ నిలదక్కుకోలేరు వాళ్ళు. నిజమే పిల్లలు. అందుకని ఈ రక్షణ అంట ఇది వరము అంటున్నాడు పిల్లలు.
ఆ వరము నిజంగా ఎవరికి దక్కిందంటే ఆ రోజు శిలువలో అతనికి దొరికింది పిల్లలు. అదే శిక్ష విధిలో మనం ఉన్నాం కదా, నిజంగా దక్కిందంటారు మనకు కూడా. మనం ఏం చెప్పలేం పిల్లలు. కానీ ఒకటి మాత్రం వాస్తవం పిల్లలు, రెండు భాగాలని జ్ఞాపకం చేస్తాను. పరలోకాన్ని దేవుడు ఇట్టే ఇవ్వగలుగుతాడు పిల్లలు. పరలోకం అందరికీ దక్కుతుంది. అంటే అందరికీ దక్కుతుంది అంటే లోకంలో ఉన్న వాళ్ళకి దక్కుతుంది, మనకు దక్కుతుంది. ప్రార్థన రాకపోయిన పర్లేదు, విశ్వాసం లేకుండా పర్లేదు కాదు. విశ్వాసంలో అంతంత భక్తి మాత్రాన్ని కొనసాగించినా కొద్ది మట్టుకు కాపాడుకున్నా మన పరలోకం దక్కుతుంది. కానీ పరలోకంలో ఒక స్వాస్థ్యం ఉంది, పరలోకంలో ఒక స్థానం ఉంది, పరలోకంలో ఒక ప్రతిష్ఠ ఉంది. ఆ ప్రతిష్ఠిత దక్కాలంటే మాత్రము రక్తము కారునంతగా నువ్వేం చేయాలి? శ్రమ పడాలి. మీరు ఒక మాట, ఇప్పుడు దొంగతో పలికిన మాట ప్రభు పలికిన మాట, అది మనసులో ఉంచుకోండి. భూమి మీద ప్రభు యేసు సంచరిస్తున్న కాలంలో అతని దగ్గరికి ఒక తల్లిగారు వచ్చారు, జెబెదయి కుమారుల తల్లి. ఆ మాట చదవండి పిల్లలు, 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుగు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమో కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకని నీ రాజ్యమందు ఈ నా కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపున కూర్చుంట సెలవిమ్మని ఆయనతో నేను. అందుకేసి మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలో ఉంది, మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో అది వారికే దొరుకుతుందంట. మీరు ఆలోచించండి, ప్రభుకు భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, తర్వాత ఆ పాస్ట్ కూడా తెలుసు కదా. దొంగ అడిగాడు ఏంటంటే, అయ్యా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇట్టే వరాన్ని దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఈ జెబెదయి కుమారుల పిల్లలు అప్పటికి ఇంచుమించు 20వ అధ్యాయం అంటే మత్తయి సువార్తలో బిగినింగ్ లోనే పరిచయం స్టార్ట్ అవుతుంది. వారిని ఏర్పాటు చేసుకోవడము. ఇంకా చెప్పాలంటే వీరి గురించి ఒక మంచి మాట ఉంది, ఉరిమెడి వారు అని అంటారు. ఇంకా సంఘంలో స్తంభాలు లాంటి వారు. అంటే తండ్రి మన ప్రభువైన యేసు వారి గురించి మాట్లాడుతూ ఆయనకి భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, గత జీవితం కూడా తెలుసు. దొంగ జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన అన్న మాటకు ఇట్టే పరలోకాన్ని ఇచ్చేస్తాడు. పరదేశంలో ఉంటామంటే పరలోకంలో వెళ్ళిపోయినట్టు, అంతే కదండి, వెళ్తారు. అదే వరాన్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు సర్వసాధారణంగా ఏ స్త్రీ అయినా పాట పాడుతారంటే అమ్మ టైం అయిపోతే మనం కూర్చోబెడతాం. కూర్చొని రామ్మ అని ఒక 2 పాటలు ఎక్కువైనా పర్లేదు, ఆలస్యమైన పర్లేదు, స్త్రీలకు గౌరవం ఇస్తాం. ఒకప్పుడు స్త్రీలకు ఒక బస్సు ఉండేది, పురుషులకు ఒక బస్సు అనేది తేడా లేకుండా ఒక భాగం అంతా కూడా స్త్రీలు ఉండేది, ఇంకో భాగం అంతా పురుషులు ఉండేది. ఈ మధ్య కాలంలో విపరీతం అయిపోయారు. ఒకటే ఎక్కడ చూసినా స్త్రీలే కనబడుతున్నారు బస్సులో. అక్కడ ఒక తల్లి మాటలు రీల్స్ లో చూస్తుంటే ఆశ్చర్యపడుతుంది, నువ్వు ఎవరికి పుట్టావరా అంటుంది. అక్కడ కూర్చున్నందుకు, ఆ బస్సులో కూర్చున్నందుకు. ఓన్లీ అంటే వీళ్ళకి ఏమన్నా కులమత భేదాలు ఉన్నాయా, లేకపోతే పక్కింటి వాళ్ళు అనుకుంటే ఏం సంబంధం లేదు, ఓన్లీ సీటు కోసమే. అంత ఘోరంగా ఉంది. అలాంటిది ఈ స్త్రీ వచ్చినప్పుడు ప్రభు వరం ఇవ్వడంలో ఇంకేముంది పిల్లలు? ఇచ్చేయచ్చు కదా. పరలోకం పొందుకోవడం వేరు, పరలోకంలో స్థానం, ఆ ప్రతిష్టత, ఆ అధికారం, ఆధిక్యత దక్కించుకోవడం వేరు. మీకు ఇంకా అర్థం అవడానికి ఆ జెబెదయి కుమారుల గురించి మాట్లాడుతుంటే 20వ అధ్యాయం అన్నాను కదా పిల్లలు, అంతకన్నా ముందే గంభీరంగా పరిచయం జరిగించారు. వీళ్ళు గొప్పగా బ్రతికిన వారు. చిన్ననాటి నుంచి 2 కుమారుల్ని దేవునికి సమర్పించిందంటే ఆ తల్లి యొక్క త్యాగం ఏంటో మనం అర్థం చేసుకోవాలి, అంతే కదండి. ఒక్కరు ఇచ్చేస్తారు, ఇంకొకరు నా కొరకు వాడుకుంటున్న స్వార్థం లేదు. 2 నీతోనే ఉండాలి. వారు నీతో బ్రతుకుతున్నారు కదా, వారిని చూస్తున్నావు కదా. అలాంటి వారికి కాకపోతే ఎవరికయ్యా? ఒక్కసారి కుడి వైపున ఒకరిని కూర్చోబెట్టు, ఎడమ వైపున ఒకరిని కూర్చోబెట్టని అప్పుడప్పుడు అంటారు. నా కుడి కూర్చో, ఎడమ కూర్చో, ఎడమ అంటే మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు ఫోటోలు దిగుతూ ఉంటాం. ప్రతి ఫోటో అలాగే ఉంటుంది. నిజమే కదా పిల్ల. అలా కూర్చుండే నివ్వయ్యా అని అంటే నువ్వు ఏమడుగుతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు అంతగా స్త్రీలకు మనమే అంత గౌరవం ఇచ్చినప్పుడు ప్రభు ఎందుకు ఇవ్వలేదు అంటారు? బస్సులో సీట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తే బాగుండేది కదా. అలా అనుకోలేదు పిల్లలు. పరలోకమని నిశ్చిద్దును, కానీ నువ్వు అడిగే ఆధిక్యత ఉంది చూసావా, ప్రతిష్ఠిత ఉంది చూసావా, అది నేను ఇవ్వకూడదు, అది నేను ఎప్పుడు ఇవ్వలేను అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే లిటరల్గా నేను కూడా అది ఇవ్వలేదు, తండ్రే ఇవ్వగలుగుతాడు అంటున్నాడు. అది తండ్రే ఇవ్వగలుగుతాడు అంటున్నాడు. ఇప్పుడు ఒక దొంగతో పలికిన మాటకు ఇక్కడ ఉన్న పలికిన మాటకు చూడండి పిల్లలు, ఎంత డిఫరెన్స్ ఉందో. మీకు అప్పుడప్పుడు కొన్ని పాత్రలు మనకు తెలుసు పిల్లలు. గ్లాస్ ఐటమ్స్ కప్పులు ఉంటాయి, టీ కప్పులు కానీ ఇంకో వేరే పాత్రలు కానీ కొన్నప్పుడు మనం ఒక సెట్ కొనుక్కొస్తాం. ఒక 50 dirhamsకు 100 dirhamsకు ఒక సెట్ అంతా కూడా వస్తుంది, విత్ సాసర్తో పాటు వస్తుంది. అదంతా 50 dirhams అయినా కానీ పగిలిపోయింది అనుకోండి, టీ తాగుతున్నప్పుడు పగిలిపోయింది అనుకోండి, ఇంట్లో ఉంటుంది తల్లి ఊరుకోని. ఈ మధ్యన మొన్న తెచ్చాడ్రా వీపు విమానం మోత మోగిపోతుంది అంటారు.
అవును కదండి. 50 ధరస్ కప్పులలో ఒకటి 12 ఆ డజన్లో ఒకటి పగిలిపోతేనే అంత అదైపోతుంటారు. కానీ జపాన్లో సిస్టమే వేరే అంట పిల్లలు. ఒకసారి పగిలిపోతారంటే ఒకటి 2 తుకడాలు అయితేనంట 2 భాగాలు అయిపోతే 2 గంతులు వేస్తారంట. ఇంకా 4 భాగాలు అయిపోయాయి అనుకోండి, ఇంకా 4 సార్లు గెంతుతారంట, అంటే గంతులు వేస్తారంట. అంత సంతోషం అంట. ఎందుకయ్యా అంటే అక్కడ ఒక కింగ్చు అనే ఒక ఫ్యాక్టరీ ఉంది పిల్లలు, జపనీస్ ఫ్యాక్టరీ. అది పగిలిపోయిన ప్రతిదానికి ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి ఒక గమ్తోనే అతికిస్తారు. ఆ అతికించిన ప్రతిసారి దాంట్లో గోల్డ్ది పూత పూస్తారంట. గోల్డ్ యాడ్ చేసి పూత పూస్తూ ఉంటారు. ఆ జాయింట్స్ అన్ని కూడా ఇక ప్రాజెక్ట్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. చూపిద్దాం అనుకున్నాను సండే రోజు ఇది, కానీ ఈ రోజుకు ఈ మాటలు వచ్చేసాయి. అది పూత పూస్తూ జాయిన్ చేస్తూ ఉంటే ముందున్న దానికంటే కూడా దీని ఆకారం ఎలా ఉండబోతుందంటే అద్భుతంగా ఉంటుందంట. ఒకప్పుడు 50 dirhamsలో 12 కప్పులు వస్తూ ఉంటే ఇప్పుడు తీరా అది 5 లక్షల విలువైన, అంటే ఒక ముక్క పగులుతేనేమో 10,000, 2 ముక్కలు పగులుతేనేమో 20,000, అలా దాని విలువ అనేది పెరుగుకుంటూ పోతుందంట. అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ పగిలిపోయిన కప్పు యొక్క ఆకారం కొరకు ఇష్టపడుతుందంట. అది తీర్చిదిద్దిందంటే అద్భుతంగా ఉంటుందంట. అంతగా ఆలోచిస్తున్నారు కాబట్టి మనకున్న శైలికి వారుకున్న విధానానికి ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. అందుకని వాళ్ళు పగిలిపోతే సంతోషిస్తారంట. ఎందుకంటే దాంట్లో బంగారం యాడ్ చేసి దాని కప్పుని ఇంకా అపురూపంగా పెట్టుకోవాలనుకుంటారంట. ఇదే మాట నాకు ఆలోచిస్తూ ఉంటే మనకి యెషయా గ్రంథంలో అంటూ ఉంటాడు, ఇర్మియా గ్రంథంలో కూడా అంటూ ఉంటాడు కుమ్మరి గురించి మాటలు. ఇర్మియా గారితో మాట్లాడుతూ 18వ అధ్యాయంలో ఈ మాటలు ఇలాగ వచ్చిన పిల్లలు మళ్ళీ వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో మాట చూడండి పిల్లలు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి చిగట మంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ చిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండ చేసినట్టు. ఆ మట్టిని పాడేవేయలేదంట. మనం పాట కూడా పాడుతుంటాం, అద్భుతంగా అనిపిస్తుంది. పాటే అద్భుతంగా ఉంటుంది. అది విచ్చిపోయిందంట, చిరిగిపోయింది, అలాగే పాడైపోయింది, పగిలిపోయింది. చేస్తున్నప్పుడే సారెపినే విడిపోయింది. అది అయినా దాన్ని పాడేయాలని అనుకోలేదంట కుమ్మరి. మళ్ళీ దాన్ని ముద్దగా చేసి అదే మట్టితో ఎలా మార్చుకున్నాడు, ఇంకా యుక్తమైనది చేశారు. మామూలుగా చేశారు. ఫస్ట్ ఒక మామూలు పాత్రగానే వచ్చేసింది, కానీ అది అలా ఉండలేక విడిపోయింది, పగిలిపోయింది, ఇరిగిపోయింది. చెప్పాలంటే అది ఊడిపోయిన విధానాన్ని బట్టి మళ్ళీ అదే మట్టిని సారం మీద పెట్టి మళ్ళీ చేసినప్పుడు అంట ఒక యుక్తమైన పాత్రను చేశారంట పిల్లలు. దీన్ని ఆలోచిస్తూ ఉంటే నాకు అదే గుర్తుకొచ్చింది. అంతగా టెక్నాలజీ వాడుతున్న వాళ్ళలో అంటే దేవునికి అంత లేదా? అదే మాట చెప్తూ కిందికి అంటాడు, ఇశ్రాయేలులారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇదే యెహోవా అప్పు చిగట మన కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు అంటాడు. ఆ మాట చూడండి పిల్లలు. నేను మామూలుగానే మిమ్మల్ని ప్రవేశపెట్టేసేనేమో, మీరు అడిగితే మీ దోషాలు ఎలాంటివైనా కానీ మీ ఏ స్థితిలో గానే ఉండండి. ఒకప్పుడు ఆయన దొంగే కావచ్చు, ఇంకా చెప్పాలంటే బందిపోటు దొంగలు అని అంటాం వాళ్ళను. అవును కదండి. బందిపోటు దొంగలు అనేవారు. బందిపోటు దొంగ బరబ్బను విడుదల చేసి అంటారు. మిగతా దొంగలు ఇద్దరిని వాటితో పాటు ప్రభుతో పాటు సిలువేశారు. బందిపోటు అప్పుడప్పుడు వాడు దొంగతనం చేసినప్పుడు అంట ఎవరైనా అంటే ఇవ్వకపోయినా కానీ వాడికి తెగించి మరి ఏదైనా చేస్తారు. పోటు కూడా పొడుస్తాడంట. అందుకని బందిపోటు అంటారు. అంటే వెళ్ళిపోయేటప్పుడు వాడు చంపి కూడా వెళ్ళిపోతాడు, దానికి కావాల్సిన అంటే బంగారం కానీ ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడానికి. అలాంటి వాడు నేను ప్రభువా నేను పాపి నేను ఒప్పుకుంటే వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆ పరలోకాన్ని ఇచ్చేశాడు. అదే స్థితిగతుల్లో కనుక మనం ఉన్నట్లయితే పిల్లరా, నువ్వు ఇప్పుడు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు ఎలాంటి వారైనా పర్లేదు, నేను ఎలాంటి వాడినైనా పర్లేదు, నేను అంతవరకు హంతకునైనా, దొంగనైనా, వ్యభిచారినైనా, తాగుబోతునైనా, మద్యపానినైనా, ఎలాంటి వాడినైనా, ఎలాంటి మాటలు మాట్లాడిన వాడినైనా ఒకవేళ నేను తగ్గించుకొని దేవా ఇదంతా కూడా నీ కృపకు నన్ను పాత్రుడుగా చేయాలి, ఆయన పాదాలు పట్టుకుంటే అదే క్షణమున నన్ను క్షమించడానికి ఆయన సమర్థుడు. ఆ వరాన్ని మనకు కూడా ఇస్తాడంట. మరి అలాంటి ఆధిక్యతకు వెళ్ళాలంటే ముందు పాత్రగానే వచ్చాము కదా, మరి విలువైన పాత్రగా వెళ్ళాలంటే అలానే జెబెదయి కుమారులు మామూలుగా బ్రతికిన జీవితాలు కావు పిల్లరా. మామూలుగా బ్రతికిన జీవితాలు కాదు. మొట్టమొదటిగా అపోస్తులలో హతసాక్షిగా అయిందే యాకోబు గారు. ఇంకా స్టెఫెను హతసాక్షిగా అంటే అయినా అపోస్తులుడు కాడు కాబట్టి మొట్టమొదటి 12 మందిలో హతసాక్షిగా అయిందే యాకోబు గారు. చిట్ట చివరికి హతసాక్షి అయిందే యోహాను గారు అపోస్తులలో. అలాంటి వీరు అయ్యా నీకు భవిష్యత్తు కూడా తెలుసు కదా, మరి అలాంటి వారికి ఇవ్వచ్చు అంటే నేను పరలోకమే ఇచ్చేద్దును. కానీ ఆ స్థానం ఉంది చూసావా, ఆ ప్రతిష్ఠిత స్థానం ఉంది చూసావా, ఆధిక్యత ఉంది చూసావా,
నేను అది ఇవ్వాలంటే అది నా వశంలో లేనే లేదు. అంటే అందులో అంత అధికారం ఉందా? పరలోకంలో కూడా ఇలాంటి స్థానాలు ఉన్నాయి అంటే ఇంకా చాలా అద్భుతమైన మాట ఏంటంటే మన మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చూస్తుంటాం. ఆ మాట కూడా చూడండి పిల్లలు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి. అమ్మా, బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అన్న పిల్లలు. అక్కడ మార్చుకుని పిల్లలు, పరలోకంలో ఎవరు ఉన్నారంట? పరలోకంలో మార్చుకోండి, మళ్ళీ చదవండి. పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఎవరికంటే గొప్పవాళ్ళు? యోహాను కంటే గొప్పవాళ్ళు. యోహాను ఎలా బ్రతికారో మీకు బాగా తెలుసు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎలా బ్రతికారో తెలుసు. సమాజంలో నుంచి కల్మషం అంటకుండా బ్రతుకుతున్నాడు. తినే విధానము, వస్త్రధారణ అంతా కూడా వేరు. ఇంకా చెప్పాలంటే వాగ్దాన పుత్రుడు వచ్చాడు ఈ లోకంలోకి, అంతే కదండి. పౌరుషంగా బ్రతకాడు. ఆయన బ్రతుకుతే ఆయనలా బ్రతకాలి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఏలియా గారు, తర్వాత ఎలీషా గారు, ఏలియా గారు ఆత్మ పొందుకున్న అదే క్వాలిటీస్తో వచ్చిన ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు, ఇలాంటి ఆయన పరలోకంలో అల్పుడు అంట. ఆ అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. అంటే అల్పుడు ఎవరికంటే గొప్పవాడు అవుతున్నాడు? యోహాను కంటే గొప్పవాడు అవుతున్నాడు. అంటే అక్కడ స్థానాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అందరూ ఈ మాట అర్థం అవడానికి ఇంకో మాట నేను జ్ఞాపకం చేశాను. మనం అందరం హాల్లోనే ఉన్నాం. ఇంకా కొద్దిగా మనం సండే రోజు సర్వీస్ చేస్తుంటే మా ముగ్గురికి ఒక వేరే చైర్లు ఉంటాయి, అవును కదండి. పక్కన బైబిల్ పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి ఒక రాక్ లాంటిది, సెల్ఫ్ లాంటిది, స్టాండ్ లాంటిది ఉంటుంది. మీరు కూడా అదే హాల్లో ఉంటారు, మీకు కూడా చైర్లు ఉంటాయి. మీ చైర్కి మా చైర్కి తేడా ఉందా లేదండి? ఉంది కదా. మనం అందరం ఎక్కడ ఉన్నాం? చర్చిలోనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆధిక్యత మారుతూ ఉంటాయి. పైన ఉన్నవారు కొంతమంది ఉంటారు, కింద ఉన్నవారు కొంతమంది. అందరు ఎక్కడ ఉన్నారు? చర్చిలోనే ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటే చాలా స్థానాలు కనబడుతూ ఉంటాయి అక్కడ. అందులో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ప్రార్థించరు. అందరు ఎక్కడ ఉన్నారు? చర్చిలోనే ఉన్నారు. ఇంకా చెప్పండి, కొంతమంది ముందుకు వచ్చి పాడుతూ ఉంటారు పోయారు వాళ్ళు, ఇంకా మిగతా రారు. అందరు ఎక్కడ ఉన్నారు? చర్చిలో ఉన్నారు. ఇలాంటి ఆధిక్యత ఉందో అంటే దీంట్లో లగ్జరీ లైఫ్ అంటే అదని కాదు, ఒక ఆధిక్యత కనబడుతుంది. అందరూ ఉంది చర్చిలోనే, అందరూ ఉంది సంఘంలోనే, అందరూ చేసేది దేవుడి పనే, అయినా అక్కడ ఒక ఆధిక్యత ఒకరికంటే ఒకరికి వేరే వ్యత్యాసం కనబడుతుంది. పరలోకంలో మనకు తెలిసింది వేరు, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అక్కడ పరలోకం అనేది ఉంది. తండ్రి తన సింహాసనం మీద ఉన్నాడు, అతను ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ఇంకా అద్భుత రీతిలో ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. అతని కుడి పార్శ్వం ఉంది మన రక్షకుడు, మన క్రీస్తు, అంతే కదండి. ఆయన అతని కుడి పార్శ్వం ఉన్నాడు. ఆ కుడి పార్శ్వం ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యా భవిష్యత్తులో ఒకవేళ అల్పుడైన వాడు పరలోకంలో ఉంటే అతడు యోహాను కంటే గొప్పవాడు అవుతాడంట. నీకు 5వ అధ్యాయం వచ్చింది, అదే మత్తయి సువార్త అదే 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో, అంటే అల్పుడే కాదు, ఇంకెవరున్నాడు అక్కడ? మిగుల అల్పుడు కూడా ఉన్నాడంట. 12 మంది పెద్దలు కనబడుతుంటారు, గోత్రకర్తలు కనబడుతుంటారు, అవును కదండి. వారి పేర్లు అంట 12 గుమ్మాల మీద కూడా మనకు కనబడుతుంటాయంట. ఇంకా చెప్పాలంటే వారి గురించి ఆధిక్యత గొప్పగా చెప్తూ ఉంటారు. 24 మంది పెద్దలు కనబడుతూ ఉంటారంట. అంటే వారు అందరూ ఒక రీతి ఉంటారు. నేను కూడా ఏదో రీతిగా మనం వెళ్ళిపోతే పల్లకులో నేను తీరా వెళ్ళిపోయి స్త్రీల సమాజం అనుకుని వచ్చి నేను రూతు పక్కనో, లేకుంటే రాయల్ పక్కనో, లేకుంటే మరియమ్మ గారి పక్కనో, ఎస్తేర్ గారి పక్కనో, నాకు రాజుల రైఫ్, మా ఇంట్లో రాయల్ ఫ్యామిలీ, నేను ఎస్తేర్ గారి పక్కనే కూర్చుంటాను, నేను రాణి పక్కనే కూర్చుంటాను అనే ఆలోచన ఉంటుంది. ఏమండి, వారికి మనకు ఒక తేడా అనేది కనబడుతుంది పిల్లలు. పరలోక రాజ్యం ఇట్టే వస్తుంది. ఇంకా మన లోతు వెళ్తుండే మాట అర్థమవుతుంది. పరలోక రాజ్యం ఇచ్చేస్తాను కానీ అక్కడ ఒక ఆధిక్యత ఉంది, ఒక ప్రతిష్ఠితమైన స్థానం ఉంది. అది ఊరికే రాదు. ఎందుకంటే దుర్మార్గులు వ్యతిరేకంగా అతనికి చేసిన ప్రతి తిరస్కారం ఓర్చుకున్న క్రీస్తుని చూడండి. ఎందుకంటే ఇంకా మాట్లాడుతూ హెబ్రీ రాసిన పత్రికలోనే ప్రతి అవమానాన్ని, ప్రతి దాన్ని అతడు సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకంటే అతని ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అంటాడు, అంతే కదండి. మీరు కూడా ఒకవేళ రక్షణలోకి వచ్చిన మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇంకా దైనందిక జీవితంలో ఈ 2026 సంవత్సరం మళ్ళీ వచ్చిందంటే అప్పుడున్న విశ్వాసంతోనే ఇప్పుడు ప్రార్థన చేస్తాను కాదు, ఇంకా భక్తిలో ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్ళండి. ఏంటయ్యా అంటే రక్తము కారునంతగా అంటాడు. అంటే చేస్తున్నావా క్రియలు? చేస్తున్నామయ్యా.
భక్తి జీవితం కొనసాగిస్తున్నాం, చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఇంకా కొన్ని చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నారు పిల్లరా. ఒక మాట పిల్లరా, గతించిన కొన్ని దినాలు మేము జరిగిన సంఘటన కొన్ని రోజుల క్రితం, ఈ మధ్య కాలంలోనే ఒక 1 month అవుతుంది. అది ఒక జేమ్స్ ఐలాండ్లో జరిగిన సంఘటన మనందరికి బాగా సుపరిచితం. అక్కడ అందరు ఇప్పుడు ఈ ట్రంప్ గురించి కానీ కొద్ది నాయకుల గురించి కానీ అంతా కూడా బాగా వైరల్ అయిపోయిన న్యూస్ అది. మన గుజరాత్లో ఒక లేడీ ఉంది, ఒక మంచి సాధ్వి, గొప్ప మేయర్ అంటారు, మేయర్. ఆమె అంత దయప్రాప్తురాలు కానీ యోగ్యురాలు కానీ మన భారతదేశానికి భారతమాత లాంటి ఆమెను పెద్ద కలరింగ్ ఇచ్చి పోటింగ్ ఇచ్చేసి మన ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంతా ఇంత కాదు హైలైట్ చేసింది ఆమె. ఆమె చేసిన చారిటీస్ కానీ ఇంకా కొన్ని సంస్థలు కానీ ఆమెకు చాలా ఉన్నాయి చారిటీస్. అనాథ పిల్లల్ని పోషించడము, నడిపించడము చాలా ఉన్నాయి. అందులో ఈమె ఏంటంటే పిల్లలందరినీ, చిన్న ప్రాయం ఉన్న పిల్లలందరినీ కూడా, అనాథలు ఉన్న వాళ్ళందరూ కూడా చేర్చుకొని, హక్కున చేర్చుకొని వాళ్ళకి పోషిస్తూ నడిపిస్తూ ఉంది. తీరా ఈ ఐలాండ్కి ఏం చేసిందంటే అందరినీ పిల్లల్ని పంపించేసింది. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్ బయటకు వచ్చిన తర్వాత, ఆ ఫైల్ బయటకు వచ్చిన తర్వాత అందులో ఈ సాధ్వీరాలు ఈమె పేరు కూడా బయటకు వచ్చింది. అంతవరకు అనుకున్నాం ఈమె లాంటి తిరిగైన లేడీ మన ప్రపంచంలో, మన భారతదేశంలో లేదు. ఈమె ఇక జాగ్రత్తను ఇవ్వాల్సింది, ఇంకా మదర్ తెరెసాతో పోల్చడం ప్రారంభించేశారు. కానీ ఆమె దుర్మార్గురాలు భారతదేశంలోనే చిన్న చిన్న పిల్లల్ని నమ్మేసింది. చిన్న పిల్లల్ని, ఇంకా వయసులో కూడా ఎదగలేని వాళ్ళని అందరు ఎరగబడేసింది. అవన్నీ చూస్తుంటే, ఎందుకంటే అమాయకులు ఎందుకు పట్టిందంటే అనాథులు అంటారు కదా, నాదులు లేనివాడు, అయ్యనో అబ్బనో అమ్మనో అక్కనో నాదా అర్థధ్వానని, నాదా సత్యస్వరూపి అంటాడు కదా, ఆ ధ్వని వినే నాదుడు వారికి లేని వాళ్ళని అందరూ కూడా ఆక్రమించుకొని స్వాస్థంగా తీసుకొని వాళ్ళందరూ అలా చేస్తుంటే, ఇలాంటి ఎందుకు వాళ్ళని తీసుకుందంటే ఇంకా అడిగేవాడు ఎవరు ఉన్నాడు కదా. అనాథ పిల్లలు అయితే ఈజీగా ఉంటుంది కదా, చిన్న చిన్న పిల్లలు నా చేసిన పిల్లలు. గతించిన దినాల్లో జరిగే సంఘటన ఏంటంటే, పిల్లలు బాంబేలో కూడా ఇదే అంతా కూడా ఇష్యూ అంతా కూడా జరిగేదంతా కూడా అంతే. చిన్న చిన్న పిల్లల్ని ఆ తల్లి సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలోనూ, ఇంకా మన కాకినాడ పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఇవి చాలా బాగా తెలుసు. తల్లి పిల్లోడికి ఇచ్చి పంపించిందంట, నువ్వు షాప్కి వెళ్ళి కొనుక్కొని రారాని. వాడు వెళ్ళాడు, తిరిగి రాలేదు. పిల్లలు ఏం లేదంటాడు, రూట్ మర్చిపోయి ఏంటయ్యానంటే అదే చాక్లెట్ తనిచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. బాంబుకి తీసుకెళ్ళిపోయిన తర్వాత నాలుకని లోపటి భాగం వరకు కట్ చేసి వాళ్ళకి ఏమీ తెలియకుండా మళ్ళీ ఏదైనా మాట ఎవరన్నా అడిగితే వీడు నా అడ్రస్ కానీ నా అంటే లొకేషన్ అంతా మళ్ళీ చెప్తాడు, నేను ఎవరి పిల్లలు మా ఊరు ఏదైనా చెప్తారని ఆ చెప్పే ఆస్కారం ఇవ్వకుండా ఆ నాలుకని లోపల వరకు కట్ చేసి మళ్ళీ సర్జరీ చేసి నేను వస్తే అవకాశం ఉంటుందేమో అని అది ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు జరుగుతున్న అంతా ఇంత కాదు, ఈ తంతా కూడా ఇలాగే జరుగుతుంది పిల్లలు. ఎందుకంటే వారు వచ్చిన మార్గమే మర్చిపోయే రీతిగా వారి జీవనాన్ని పాడు చేస్తున్నారు పిల్లలు. వాడిని అడుక్కునే రీతిగా, భిక్షమెత్తే రీతిగా, భిక్షాటం చేసే రీతిగా సమాజంలో పంపిస్తున్నారు. వాడు అడుగుతాడు తీరా వచ్చిన తర్వాత రాత్రికి పోతే భోజనం పెట్టేసి 100 రూపాయలు ఇచ్చేస్తారు. వాడి జీవనం అయిపోయింది. వాడిని ఎలా అంటే బానిసలు చేస్తున్నారు. వాడు వెనకంతా ఒక ముఠా సంస్థ నడుస్తుంది పిల్లలు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం అనిపించిందంటే, వాడి మార్గం అంతా కూడా వాడిని చెరిపేస్తారు. వెళ్ళాల్సిన మార్గం అంతా పరలోక మార్గమే కాదు, ఈ లోకంలో వారి ఇంటికి కూడా వెళ్లకుండా వారిని నాశనం చేస్తున్నారు పిల్లలు. మనకు అనిపించిన మాట ఏంటంటే పిల్లల, సర్వమానవులు అందరూ ఇంత ఉంటే, ఇంత సంగతి జరుగుతుంటే ఏ తండ్రి ఏ తల్లి అది జరిగిన మా కుటుంబంలో జరిగిందని ఏ తల్లైనా కానీ తండ్రి అయినా కానీ ఓడ్చుకుని నిలబడగలుగుతారు పిల్లలు. ఆ సంగతి జరుగుతుంటే మీరు ఆలోచించే పిల్లలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. ఎదిగిన కుమారుడు కోల్పోయినా కానీ అంటే కుప్పగిలినా కానీ, కూతురు కానీ కుప్పగిలినా కానీ ఏ తండ్రిని ఉండగలుగుతారు పిల్లలు. గుండెలన్నీ కూడా జారిపోవు పిల్లలు, ఇట్టే కుప్పకూలిపోతాడు. అయ్యా ఇది నా సంఘటన నా కుటుంబంలో జరగాల్సింది కాదు, ఇది పోలీసుల నిర్లక్ష్యం అండి, ఇది అంత దుర్మార్గులని ఏ అధికారంగా కానీ విడిచిపెట్టకుండా వారిని కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో చూస్తున్నాం పిల్లలు. నాకు ఇదే అంటే మనకి కన్న తండ్రి ఒక్కరునా ఇద్దరు నాకు అంది, ఆయన ఒక్కరునా ఇద్దరు నా పిల్లలు. నా దగ్గరికి రావాలని ఆశ అతనికి ఉండదు, నా దగ్గరికి తిరిగి తీసుకోవాలని ఆలోచన అతనికి ఉండదు. పిల్లలు ఇంత అంతా కూడా పాడైపోతుంటే, వారి మార్గం అంతా కూడా సరిపోతుంటే, అయ్యా మిమ్మల్ని కడిగి పవిత్రంగా చేయడానికి ఎవరు రాకపోతే మీరు మా దిశ మర్చిపోయారు, జ్ఞానమే లేదు, ఇంకా నా దగ్గరికి రావాల్సిన మార్గమే లేదు. అది అపవాదం ఏం చేసిందంటే మిమ్మల్ని మొత్తం లోతులకు గల నాక కట్ చేసినట్టుగా దేవుని యొక్క గుర్తే తెలియకుండా మిమ్మల్ని లోకం నుంచి వేరే కోణంలో నడిపించేసింది. తండ్రిని గుర్తిరిగే ఆలోచనలు లేవు, మంచి మనసే మీకు లేకుండా చేసిందని నిజంగా తండ్రికి ఎంత వేదన ఉంటుందండి. ఆ వేదన అంతా కూడా చూసి సాక్షాత్తు పక్కనే ఉండి చూస్తున్నాడు. సంతోషం అతనికి కళ్ళలో ఏ రోజు లేదు పిల్లగా. అతను గుండెల నిండా ఇప్పుడు బాధ ఉంది, గుండెలు బరువెక్కిపోతుండే నా పిల్లల కొరకు ఎవరు వెళ్తారంటే తన తండ్రి యొక్క బాధను గుర్తిరిగిన వాడుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. అందుకని వారు తిరస్కారం చేసినా ఓర్చుకున్నాడు, అతను సహించేశాడు. ఆయన ఆనందం ఏంటంటే తర్వాత ఒక గొప్ప అవకాశం ఉంది.
దానికి ఇవ్వాలనుకున్నాడు. మీరు కేవలం పరలోకంలో ఉంటేనే కాదు, మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అందుకని ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఏదో ఒక మూలాన్ని పడేస్తాను లేదు, అది అక్కడ చాలా స్థానాలు ఉన్నను. మీరు ఒకవేళ ఈ లోకాన్ని జయించి వస్తూ ఉంటే నాతో పాటు నా కూర్చుండబెట్టుదును అంటాడు. నేను జయించి లోకం నుంచి వెళ్ళినట్టుగా మీరు జయించి వస్తే నాతో పాటు నా సింహాసనం ముందు మిమ్మల్ని కూర్చుండబెట్టుదును అంటాడు. ఈ లోకంలో ఆధిక్యత ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు పిల్లలు, చాలా కష్టం అది పొందుకోవడానికి. మార్గాన్ని ఈ లోకంలో ఎవరు గుర్తురేళ్ళు పిల్లలు. అందుకని జంతువులకు వారి సంకు బుడ్డి పొంగకు కూడా ఒక మార్గం గుర్తుంటుందంట. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను పిల్లలు. సాల్మన్ ఫిష్ మీకు బాగా తెలుసు కదండి. ఈ రోజులో మన ఒమాన్ నుంచి వచ్చే సాల్మన్ ఫిష్లు బాగా కనబడుతున్నాయి, ఇక్కడ దొరికిదా. నిజంగా సాల్మన్ ఫిష్ కాదు అది, ఒరిజినల్ సాల్మన్ ఫిష్ అంట. ఈ పులస కంటే శ్రేష్టమైందంట, పులస కంటే కూడా శ్రేష్టమైందంట. పులస ఎలాగైతే నది పరిసర ప్రాంతంలో పడుతుందో, ఈ సాల్మన్ ఫిష్ కూడా నదిలోనే పడుతుందంట. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదా బహుశా, వెళ్ళిన తర్వాత గూగుల్ చేసి చూడండి. నిజంగా చెప్తున్నాను కదా, పులస కంటే కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది రియల్గా ఫిష్. అది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా దొరుకుతుంది. అది ఎక్కడైతే పుడుతుందో ఈ నది పరిసర ప్రాంతాల్లో చిన్న కాలువ నుంచి, అక్కడ నుంచి నదిలో ఉన్న మూలన తన తల్లి గుడ్లు పెడితే అక్కడ ఎదిగి వలించిన తర్వాత అది చేపగా ఎదుగుతున్న కొద్దీ మళ్ళీ ఏమైపోతుందంటే అక్కడ నుంచి అంట వెళ్తూ నదిలో వెళ్తూ సముద్రంలో కలిసిపోతుందంట పిల్లల. కానీ దానికి ఒక లక్ష్యం ఏంటంటే పిల్లల, అది ఆ అవకాశం ఉన్నప్పుడు అంటే పుట్టినప్పుడంట ఒక మంచి శ్వాస తీసుకుంటుందంట, వాసన పసిగెడుతుందంట. ఆ భూభాగంలో ఎక్కడైతే పుట్టానో ఆ వాసన పసిగట్టుకుని అది జీవితకాలం అంతా కూడా ఆ స్మెల్ని తన హృదయంలో రిజిస్టర్ చేసుకుంటుందంట, ముద్రించుకుంటుందంట. ఆ వాసన పోగొట్టుకోదంట. మీరు ఆలోచించండి పిల్లరా, నది ప్రవహిస్తుంటేనే మనకు బాగా తెలుసు, నదులు బాగున్నాయి కాబట్టి. మనకు ఒక ఊరికి ఒక వాసన వస్తుంది నదిలో. అక్కడ ఎక్కువగా మన నది పక్కన బట్టలు ఉతికే వాళ్ళు కానీ ఇంకా వేరే పనులు కానీ అందరూ పనులు చేసుకుంటారు, చాకలి వాళ్ళు కానీ అక్కడిక్కడ అందరూ పనులు చేసుకుంటారు. ఆ ఊరికి ఊరు దాటగానే ఇక్కడ ఒక స్మెల్ వస్తుంది, ఈ భాగంలో ఒక స్మెల్ వస్తుంది, ఈ భాగంలో ఒక స్మెల్ వస్తుంది. అయినా కూడా ఆ చేపంట సాల్మన్ ఫిష్ అనేది ఆ వాసన పసిగట్టి కొన్ని సంవత్సరాలు బతుకుతుంది పిల్లల. అక్కడ వెళ్ళి జీవనాన్ని కొనసాగిస్తుంది. ఒకవేళ అక్కడ వలలో చిక్కిపోయింది అనుకోండి, తన జీవితం అయిపోయినట్టే. అయినా కూడా అది మరణకాలం వచ్చినప్పుడంట దానికి ఉన్న లక్ష్యం అంటే ఒక్కసారి కరెంట్ షాక్ తగులుతుందంట అతనికి, దానికి షాక్ తగులుతుందంట. ఈ సాల్మన్ ఫిష్కి లోపల ఒకేసారి బాడీ అంతా షేక్ అయిపోతుందంట. అప్పుడు గుర్తుకొస్తుందంట, నా బ్రతుకు ఇక్కడ కాదు నేను ముగించేది, నేను వచ్చి నా జన్మస్థలం ఇక్కడ కాదని అది తెలుసుకుంటుందంట. అక్కడ నుంచి మళ్ళీ వాసన పసిగడుతూ సముద్రంలో నుంచి నదుల్లో నుంచి ఎక్కడైతే తన తల్లి తన కన్నదో అక్కడికి వచ్చి తన ప్రాణాన్ని విడిచిపెడుతుందంట పిల్లలు. అంత గొప్ప చరిత్ర వీటికే ఉంటుంటేనే ఆశ్చర్యం అనిపించింది. అయ్యా ఊరికే వచ్చిన వాడికి కాదు కదా నువ్వు, ఇంకా మాట్లాడుకుంటే నీకు గతమే మర్చిపోయావు, ప్రపంచానికి నువ్వు దూరం అయిపోయావు, తండ్రికే దూరం అయిపోయావు. తిరిగి నువ్వు ఆ మార్గాన్ని సర్వం చేయడానికి, తిరిగి ఆ మార్గాన్ని నీకు ఇవ్వడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఎంతమంది ఎన్ని విధాలుగా తనని నష్టపరిచినా కించపరిచినా అన్ని ఓర్చుకున్నది ఎందుకోయాకంటే లోకంలో ఎవరి కొరకో కాదని జస్ట్ నీ కొరకే భావించు. నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కాబట్టి నిన్ను తప్పించడానికే మన ప్రభు ఈ లోకానికి వచ్చేసాడు. ప్రాణం పెట్టింది నీ కొరకు, రక్తాన్ని కార్చింది నీ కొరకు, అతని కొరడ దెబ్బలు తిన్నది నీ కొరకు, ముళ్ళ కిరీటం పెట్టబడింది నీకు, అన్ని చేసింది నీ కొరకు నా కొరకు నువ్వు అనుకో. నిజంగా చెప్తున్నాను కదా, అది ఆత్మీయ స్థితిగతుల్లో మనం ఒక ఉన్నతమైన దశలో నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఒక కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడతాడు, దశల గురించి మాట్లాడుతూ ఒక స్థితి గురించి మాట్లాడుతూ. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాట చదువుకోలేదు. వేయబడినది తప్ప యేసుక్రీస్తే బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించడం. ఇక్కడ మంచి మాట పిల్లలు, మీరు ఎప్పుడు చదువుతున్న మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈరోజు చదువుతుంటే. ఇప్పుడు మాట ఏంటంటే ఒక పునాది ఉంది, ఆ పునాది క్రీస్తే అంటున్నాడు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడదు. ఇప్పుడు సంఘ వృద్ధి కావాలి, దేవుని పరిశ్రమ ముందుకు వెళ్ళాలి. ధనవంతులు ఉంటారు, లేని వారు ఉంటారు, అందరూ ఉంటారు. మన దగ్గర
ఇప్పుడు ధనమే ఉందనుకో, ధనం విలువైందా అంటే బంగారం విలువైందా, కర్ర విలువైందా? ఇప్పుడు దేవుని కొరకు ఇమీడియట్గా ఏదైనా తీసుకురండి అని అన్నాం, ఏదైనా పని కొరకు తొందరగా తీసుకురండి, నాకు తొందరగా దొరికేది ఏది ఉంటుంది పిల్లలు? బంగారం తొందరగా దొరుకుతుందా, కర్రలో గడ్డి బాగా దొరుకుతుందా? కర్ర గడ్డి బాగా దొరుకుతుంది. అంటే ఇందులో ఒక ప్రెసిషియస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అలాగే లో కాస్ట్ ఐటమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి. అందులో కర్ర ఉంది, గడ్డి ఉంది, ఇంకా ఏమంటున్నాడు కర్ర గడ్డి కొయ్యకాలు ఉంది. అలా విలువైన దాంట్లో ఏమంటున్నాడు బంగారం వెండి వెలగల రాళ్ళు, విలువైన రాళ్ళు కూడా ఉన్నాయి. పరిచయం ముందుకు తీసుకెళ్లే విషయంలో, మనం పని చేసే విషయంలో చాలా మట్టుకు కొన్ని గంభీరంగా జరుగుతుంటాయి, విస్తారంగా జరుగుతుంటాయి, దాతృత్వంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పునాది మీద కట్టబడుతుందంట. కట్టబడినప్పుడంట అందరూ కడుతున్నారు. కొంతమంది బంగారంతో కడుతున్నారు, కొంతమంది వెండితో కడుతున్నారు, కొంతమంది విలువైన వెలగల రాళ్లతో కడుతున్నారు, కొంతమంది కర్రతో కడుతున్నారు, కొంతమంది గడ్డితో కడుతున్నారు, కొయ్యకాలతో కూడా కడుతున్నారు. కానీ ఒక దినం అంట అది అగ్ని చేత పరీక్షింపబడుతుందంట. ఇప్పుడు అన్నాను కదా పిల్లలు, పరలోకం స్థానం ఉంది అని అంటున్నాను కదా. మన పరలోకం అందరం వెళ్తాం. ఒకవేళ నిజంగా చెప్తున్నాను, దీని తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. అందరం వెళ్తాం. అది వరము అంటున్నాడు కదా, అది నీ వల్ల కలిగింది కాదు, నా వల్ల కలిగింది కాదు, అది మన తల్లిదండ్రుల వల్ల కలిగింది కానే కాదు, దేవుని వరం, అది గిఫ్ట్ అంతే. వరం అనే మాట అర్థమవుతుంది కదా. ఆయన ఇచ్చేసాడు, ప్రసాదం ఇచ్చేసాడు అంతే. ఆయన వచ్చి వెళ్ళిపోయి ఇది ఇచ్చేసాడు. ఒకవేళ నువ్వు నిజంగా నమ్మితే చాలు అంటాడు అంతే. నమ్మితే చాలు. ఇంకా చెప్తుంటేవా ఒక మంచి మాట, ఆత్మీయమైన పాట మాట్లాడుతుంటాడు, బచ్చల తమ్ముతో మాటలు, అయ్యా నమ్మితే చాలు, ఇట్టే ఈ పర్లోక రాజుని నీకు ఇచ్చేస్తాడు, అది నీ వశం అయిపోతుందనే మాటలు ఎక్కువ మనం వింటూ ఉంటాం. ఆ మాట గురించి మాట్లాడుతూ పరిశీలన అంటే ఇది కట్టబడుతుంది, గడ్డితో కట్టేశారు అనుకోండి. కొంతమంది గడ్డితో ఏమైపోతుంది, అగ్ని వచ్చేసింది, తొందరగా ఏది కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది. తర్వాత మళ్ళీ అగ్ని వచ్చింది, ఇప్పుడు కర్రతో కట్టారు, ఏది కాలిపోతుంది. ఇప్పుడు అందుకనే ఇలా మాట్లాడుతూ కొన్ని అన్నీ జరుగుతాయి, అన్నీ కట్టబడుతూ ఉంటాయి. కట్టబడినప్పుడు అంట అగ్ని వస్తుంది, అగ్ని పరీక్షించును. భూమి మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతము పుచ్చుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు నిలవాలంటే ఇప్పుడు గడ్డితో కడితే నిలుస్తుందా, కర్రతో కడితే నిలుస్తుందా, కొయ్యకాలతో నిలబడుతుందా, వెండితో నిలబడుతుందా, బంగారంతో నిలబడుతుందా? మీరు చెప్పండి. విలువైన రాళ్ళతో కడితే నిలబడుతుందా? గడ్డి కంటే, కర్ర కంటే, మిగతా విలువైన వస్త్రాలతో, విలువైన ఐటమ్స్తో కడితే ఆ థింగ్స్ అని కూడా దేనికైతే ఎంత వాల్యూ ఉందో, ఎంత గట్టిదనం ఉంటుందో దాన్ని బట్టి అగ్ని వలన పరీక్షింపబడుతుంది. అందుకనే మీరు రక్తము కారునంతగా ఇంకా చేయలేదు కార్యాలు. నిజం చెప్తాను అంటే మనం 2025 ఉన్నాం కదా పిల్లలు, మళ్ళీ ఇక్కడ ఉన్నామంటే దేవుడికి అవకాశం ఇచ్చేసాడంటే ఇంకా ఒక స్థానంలో మెట్టు ఎదగడానికే ఇచ్చేస్తాడు అంతే అనుకోండి పిల్లలు. లేదా నేను అప్పుడు ఉన్నాను, ఒకవేళ తప్పు జమ చేశాను మళ్ళీ క్షమించమంట కాదు, అది అయిపోయింది ఈ క్షమాపణ గురించి. మళ్ళీ ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించమనకు. ఇంకా నువ్వు వెలిగింపబడి ఇంకా అనేకులు వెలిగించే స్థానంలోకి నువ్వు వచ్చేసావు అంతే కదండి. ఆ వెలిగింపబడి నువ్వు అనేకులు వెలిగించే స్థానం వచ్చావు. లేదు ఇంకా నువ్వు నా దీపం ఆరిపోయింది ఇంకా వెలిగించునంటే ఇంకా నువ్వు వెలిగించేది ఎప్పుడు ఇంక ఇతరులను. అలా మాట్లాడుతూ కింది కొన్ని మాట చూడండి పిల్లలు. ఒకరి పని కాల్చివేయబడిందా వానికి నష్టం కలుగును, అతను తన మట్టుకు తను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను అన్నాడు. అంటే పరలోకాన్ని పొందుకుంటారు, పౌర్లకాన్ని పొందుకుంటారు కానీ ఎలా అంటున్నాడు, తన మట్టుకు అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు వెంట్రుక వాసన తప్పిందండి అంతే. నరకకు వెళ్ళాల్సిన వారము వెంట్రుక వాసన పరలోకంలో వెళ్ళిపోయిన మాట ఎలాగైతే వాస్తవమో ఈ దొంగ విషయంలో అదే జరిగింది. దొంగ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు నువ్వు నేను అదే శిక్షలో ఉన్నాం, కానీ ఈరోజు మనం వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు అదే జబదయి కుమారుల తల్లి అడిగింది, అయ్యా నీ స్థానం వాళ్ళ కుమారులని ఇక్కడ ఉంచయ్యా, వారు గొప్పగా బ్రతుకుతారు, నీ కొరకు ప్రాణం ఇస్తారు, బహుశా నేను తాగగలనా అంటే నీవు విషం ఇచ్చినా నేను తాగలుగుతాం. నా తల్లి అంటున్న మాట ఏంటంటే, అయ్యా నీ కొరకు అలా పెంచేశాను, నీకు సమర్పించేశాను, నువ్వు విషం ఇచ్చినా నా పిల్లలు తాగుతారు, నువ్వు చనిపోమంటే వారు నీ కొరకు చనిపోతారు. అలాంటి వరకు స్థానం అంటే నువ్వు అడిగేది సరైన రీతిలో లేదు తల్లి, పరలోకమా నేను ఇట్టే ఇచ్చేద్దును, ఎందుకంటే అది నా వరము, అది అనుగ్రహించడానికి నాకు, పాపాలు క్షమించడం నాకు అధికారం కలదు భూమి మీద, కానీ నువ్వు అడిగే స్థానం మాత్రం అది కాదు. అందుకనే క్రియల వలన జీతం పొందుకుంటాడు. ఒకవేళ మనం మామూలుగానే ఉన్నాం అనుకోండి, అయ్యా రక్షింపబడతావు కానీ అక్కడ స్థానాలు. ఇప్పుడు అందరు పిల్లలు బాగున్నారు, మన పిల్లలే బాగలేదు అనుకోండి. పిల్లలు అందరూ బాగా ఆడుకుంటున్నారు, మనం ఏదో అంగవైకల్యంతో ఇంటి పడి ఉన్నాడు అనుకోండి, ఏ తల్లి సంతోషంగా ఉండగలుగుతుంది పిల్లలు? మన కళ్ళ ముందే వారు అందరూ బాగున్నారు, అందరూ పరిగెత్తుతున్నారు, మన కుమారుడు అక్కడే కూలబడిపోయాడు, ఏ తల్లి ఓర్చుకోగలుగుతుంది పిల్లలు? అందరూ బాగున్నారు, అందరూ పాట పాడుతున్నారు, మన పిల్లలకు మాటలే రావట్లేదు, ఏ తల్లి ఓర్చుకోగలుగుతుంది? తండ్రికి కూడా అదే వేదన, అందరూ రాగలుగుతారు కదా. భక్తులందరూ కూడా తన ప్రాణాన్ని మరీ మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి
ఆ పునరుత్థానం అక్కర్లేదు అనుకున్నారంట. ఎన్ని కష్టాలైనా పర్లేదు, నాకు ఎన్ని కష్టాలైనా పర్లేదు, మా ప్రభుని చూస్తూ ఉన్నాం కదా, మాకు ఎన్ని కష్టాలైనా పర్లేదు, ఎన్ని వేదనలైనా పర్లేదు, మా ప్రభు ఓర్చుకున్న దాంతో పోల్చుకుంటే మేము శ్రమలుగా లేవు. అందుకోసము మా పిల్లలు చనిపోయిన వాళ్ళని మేము బ్రతికించమని కూడా మేము కోరట్లేదు. తండ్రి నువ్వు ఒక రోజులో మీ ప్రియకుమారుని పంపిస్తావు కదా, అతను వచ్చినప్పుడు మా పిల్లల్ని బ్రతికిస్తే చాలు, ఎందుకంటే వారు నీతో పాటు ఉంటారు. ఆ శ్రేష్టమైన పునరుత్థానం నాకు కావాలి, నా పిల్లలకు కావాలి. అందుకని ఈ లోకంలో మళ్ళీ చనిపోయే స్థితిగతులు మాకు అక్కర్లేదు, లోకంలో ధనం అక్కర్లేదు, ఆయుష్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నీతో పాటు ఉండే భాగ్యము ఆ రెండో రాకల్లో నువ్వు వస్తావు కదా, అప్పుడు నాకు కావాలి. దాని కొరకు ఏం కావాలయ్యా అంటే ఈ లోకంలో యాతన పడాలి, కష్టపడాలి, శ్రమలు ఓర్చుకోవాలి, రక్తం కారుతుందంట, అయినా పర్లేదు, పరిచర్య కొరకు అయినా పర్లేదు, ఇవన్నీ ఓర్చుకుంటేనంట నీకు ఉన్నతమైన స్థానం. అందుకనే తిమోతి రాసిన పత్రికలు అంటాడు, వారితో పాటు సహించిన వారంట దేవునితో పాటు ఏలుదురు అంటారు పిల్లలు. ఆ ఏలే ఆధిక్యత, ఏలికలుగా రాజులుగా ఉండే భాగ్యము ప్రభు మనకి ఇవ్వబోతున్న పిల్లలు. నీ కొరకు నా కొరకు శిలువ త్యాగం చేసిన పిల్లలు, నిన్ను నిలబెట్టడానికి పిల్లలు. ఆయన వచ్చిన గమ్యము ఒక చేపలకే కూడా తిరుగుతుంది, సంకుడి కొంగ కూడా మర్చిపోలేదు. నదులన్నీ కూడా మళ్ళీ సముద్రంలో పడతాయంట, మరి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ వెళ్ళిపోతున్నాయంట పిల్లలు. నిన్ను నన్ను మన మార్గం మర్చిపోయిన జన్మం పిల్లలు. తండ్రికి వేదన పిల్లలు, ఎప్పుడూ వేదనే. నేను రక్షించడానికి, నిత్యత్వంలో నిలబెట్టడానికి. అది సాక్షాత్తు చూసిన ప్రభువు తట్టుకోలేక ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు పిల్లలు. నీకేమంటున్నాడు తెలుసా, నేను ఎక్కడో కూర్చున్నది ఏమైనా, నేను ఉండే స్థలంలోనే, నేను కూర్చునే స్థలంలోనే కుడి పార్శ్వం నేను కూర్చోబెడతాను. అయ్యా యోహాను అంత గొప్పగా బ్రతుకుతేనే అల్పుడు అన్నావు కదా, అల్పుడైన వాడు అతనికంటే గొప్పడున్నావు, మరి నేను ఇంకా ఎంత గొప్పగతాను. నీకు అతనికి కొంత ఆయుష్ ఇచ్చేసాను, అతనికి కొంత ఆయుష్ ఇచ్చిన, ఇంచుమించు 34 సంవత్సరాలు ఇచ్చేసాను నేను. 33.5 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, ఈయనకి 6 నెలలే చేస్తుడు కదా. అలా అనుకుందాం, 33 సంవత్సరాలు ఇచ్చాడు అనుకోండి. మన ఆయుష్ చాలా ఎక్కువ, కానీ 38 సంవత్సరాలకు వచ్చేసాను నేను. 39 సంవత్సరాలు అడుగుతాను. మీకు నాకంటే ఎక్కువ వయసు ఉంది. మరి దేవుని కొరకు ఏ బలమైన కార్యక్రమం చేసాం? ఆయన అగ్నితో వస్తే కాలిపోయే గుడారాన్ని కట్టుకున్నాము, మట్టితో చేసిన వెలువెల గల రాళ్ళతో కట్టుకున్నాము, అగ్నికి నిలిచేదాన్ని కట్టుకున్నాము. ఒక రక్షణ అంటావా? మన నీతి క్రియలు, మన ప్రార్థనలు, భక్తి జీవితం వెళ్ళిపోదా పరలోకంలో. అందరూ పైన ఉంటే నువ్వు ఒక్కదాని కింద ఉంటే ఏం బాగుంటుంది? మరి మనతో పాటు కలిసి కూర్చోడం లేదా? మన ప్రభుత్వ గాయాన్ని ముద్దడాలని నీకు లేదు, ఆయన తాకి అర్హత నీకు రావాలని లేదు, నిన్ను చూడాలని లేదు. ప్రభుత్వం తండ్రికి గొప్ప ఆలోచన, నేను ఉన్నతంగా చూడాలని. ఇక్కడ అందుకని మరొక అవకాశం ఈ 2026 సంవత్సరం ఇచ్చాడు. ఈ శిలువదాని కూడిక, 5వ కూడిక కూడా అందుకొరకు మనం ఏర్పాటు చేయబడింది. మనం ఊహించాము పిల్లలు, మంగళవారం రోజున, బుధవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున, శనివారం రోజున, మళ్ళీ ఆదివారం రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం తలంచాము. ఆయన అవకాశం, ఆయన కృప ఒక వరంగా ఇచ్చాడు. దీన్ని ఆధిక్యతగా తీసుకుందాం, గొప్ప భాగ్యంగా తీసుకుందాం పిల్లలు. మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం చేసిన నాకు ఒక బ్రతుకుతారని. వాడి బట్టలు మురికైపోతుంటే తల్లే ఓర్చుకోలేదు, నేను కడిగి పవిత్రులు నిలబెట్టడానికి తండ్రి తన ప్రియ కుమారుని రక్తం అంతా కూడా కార్చి చేశాడు పిల్లలు. ఆ రక్తానికి సాదృశ్యమే సంఘము, రక్తానికి సాదృశ్యమే నువ్వు నేను. ఆ ఉన్నత రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇంకా నువ్వు సహించాల్సినవి, ఓర్చుకోవాల్సినవి, క్రియలు చేయాల్సినవి చాలా ఉన్నాయని గుర్తెరిగి నిజంగా మన శేష జీవితం అంతా కూడా గొప్పగా మనం వాడుకున్న పిల్లలు. కొద్ది మాటలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మన ప్రియ సోదరులు సువార్థికులు మాణిక్యం ప్రభాకర్ గారికి సంగతం ఆత్మ కృపగా తెలిసిన దేవుడికి మనం మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించగలట. ఈరోజు సిలువ జాన కూడిక ఏర్పాటు చేసుకుని సంఘానికి మరొక మారు